బ్యాంక్ పనులు చాలా ఉన్నాయా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ నెల 25, 26, 27 తేదీలలో వరుసగా 3 రోజులు బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. ఎందుకంటే వారంలో 5 రోజుల పని దినాలు మాత్రమే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంటే యుఎఫ్బియు జనవరి 27న సమ్మెకు దిగనుంది. ప్రస్తుతానికి నెలలో 2, 4 శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవు దినాలుగా ఉన్నాయి. దీంతో నెలలో మిగిలిన శనివారాలు కూడా సెలవు దినాలుగా ప్రకటించాలి అని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలోనే జనవరి 27న భారీ సమ్మెకు దిగేందుకు బ్యాంక్ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ బ్యాంక్ సంఘాల నిర్ణయంతో 3 రోజుల పాటు బ్యాంకులు క్లోజ్ కాబోతున్నాయి. జనవరి 25 ఆదివారం ఎలాగూ బ్యాంకులకు సెలవే. ఇక 26న గణతంత్ర దినోత్సవం, ఆ రోజు కూడా బ్యాంకులుండవు. ఇక 27న బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమ్మెతో బ్యాంకులు క్లోజ్ అవ్వనున్నాయి. దీంతో వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్లో మొత్తంగా 9 ప్రధాన బ్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో జనవరి 27న సమ్మె కారణంగా దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి మార్చి 2024లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యుఎఫ్బియు మధ్య నెలలో మిగిలిన 2 శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని కారణంగా బ్యాంక్ ఉద్యోగులు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేయాలి అని భావించారు. ఇందులో భాగంగానే సోమవారం నుండి శుక్రవారం వరకు అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి ఉద్యోగులు అంగీకరించారు కూడా. ఆర్బీఐ కూడా దీనిని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమైంది. ఈ క్రమంలో బ్యాంక్ ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి అని అనేకసార్లు సమ్మె చేశారు. అయినప్పటికీ కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో మరోసారి ధర్నాకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి.